హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ స్నాక్ రెసిపీ చేసుకోబోతున్నాము. గ్రీన్ బఠానీ. మనం నార్మల్గా గ్రీన్ బఠానీ అనేది మనం బయట షాప్స్లలో తెచ్చుకొని తింటూ ఉంటాం కదా. సో ఇలా ఇంట్లోనే హెల్దీగా కరకరలాడుతూ క్రిస్పీగా వచ్చే విధంగా చేసుకోండి, చాలా బాగుంటాయి. ఇలా ఇంట్లోనే మసాలా ప్రిపేర్ చేసుకొని గ్రీన్ బఠానీ ప్రిపేర్ చేసుకుంటే ఈ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినడానికి చాలా బాగుంటాయి అన్నమాట. సో వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఉచిత కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు గ్రీన్ బఠానీ తీసుకోవాలి. మీరు నార్మల్ వైట్ బఠానీ అయినా తీసుకోవచ్చు. సో ఇలా ఒక కప్పు గ్రీన్ బఠానీ తీసుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ పోసి 2 టైమ్స్ బాగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత వాటర్ అన్నీ తీసేసి మళ్ళీ ఒకసారి వాటర్ పోసి బఠానీ మొత్తం మునిగేంత వరకు పోయాలి వాటర్ అనేది. ఇలా పోసి ఓవర్ నైట్ నానబెట్టాలి. మీకు టైం లేకపోతే కనీసం ఒక 5 to 6 అవర్స్ అన్న నానబెట్టండి. మీరు ఇలా నానబెట్టడం వల్ల బఠానీ అనేది బాగా నానుతాయి. చూడండి, మనం ఓవర్ నైట్ నానబెట్టాము, బఠానీ అనేది బాగా నానాయి కదా, బఠానీ అనేది బాగా ఉబ్బాయి కూడా. ఇలా నానిన తర్వాత వాటర్ అన్నీ తీసేసి పక్కకు తీసుకుందాము. తర్వాత ఒక బౌల్లోకి బఠానీ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి బఠానీ మునిగేంత వరకు వాటర్ పోసుకొని 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా అండ్ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మరిగించుకోవాలి. ఈ వంట సోడా అనేది బఠానీ మనము డీప్ ఫ్రై చేసేటప్పుడు క్రిస్పీగా రావడం కోసము చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అందువల్ల వంట సోడా అనేది కంపల్సరీగా యూజ్ చేయండి. ఇలా గ్యాస్ మీద పెట్టుకొని బఠానీ అనేది కనీసం ఒక 5 to 7 మినిట్స్ అన్న ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల మనకు బఠానీ అనేది సాఫ్ట్గా అవుతుంది. చూడండి, ఒకసారి ఇలా క్రష్ చేసి చూస్తే ఒక 70% వరకు బఠానీ అనేది ఉడకాలన్నమాట. తర్వాత వాటర్ అనేటి మొత్తం అన్నీ తీసేసి తీసుకుందాము. తర్వాత ఈ బఠానీ అనేది ఒక పొడి క్లాత్లో వేసి ఇలా పలచాగా వేయండి. ఇలా పొడి క్లాత్తో వేసి మొత్తం అంతా వాటర్ అంతా ఆరిపోయేంత వరకు ఆరనివ్వాలన్నమాట. కనీసం ఒక 3 to 4 అవర్స్ అన్నా ఆరనివ్వాలి. తడి అనేది అస్సలు ఉండకూడదు బఠానీకి. తడి ఉంది అంటే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది చిట్టడము, ఫేస్ మీద చేతి మీద అందుకు పడడము అలాంటివి జరుగుతాయి అన్నమాట. సో ఇలా మనకు ఎంత వీలైతే అంత పొడిగా ఆరించుకోవాలి. మీకు కొంచెం తడిగా ఉన్నా కూడా ఈ బఠానీ అనేది డీప్ ఫ్రై చేసేటప్పుడు కష్టమవుతుంది. నేను 3 అవర్స్ పాటు ఆరనిచ్చాను. ఒకసారి చూడండి, బాగా ఆరాయి కదా, తడి అనేది లేదనమాట. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ బఠానీ అనేది ఈ గరిటె సహాయంతో వేసుకోవాలి. మీరు చేతితో వేస్తే వేయడం కష్టమవుతుంది. ఇలా గరిటె సహాయంతో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టకూడదు, మీడియంలో పెట్టుకోకూడదు. ఇట్లా వేసుకొని నురగ మొత్తము పోయి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనకు బఠానీ అయినట్టే. ఇలా మొత్తం తీసేసుకోవాలి. బఠానీ వేయించుకునేటప్పుడు మాత్రం కొంచెం టైం పడుతుంది, ప్రాబ్లం లేదు. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసుకొని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి వేసుకోండి. ఆయిల్ మొత్తం ఎక్సెస్ ఉన్న ఆయిల్ అంతా టిష్యూ అబ్జర్వ్ చేసుకోండి. తర్వాత మిగతా ఉన్న బఠానీ మొత్తాన్ని అలానే డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యి నురగ మొత్తం పోయిన తర్వాత ఇలా తీసేసుకోవడమే. ఇలా టిష్యూ ఉన్న ప్లేట్లోకి వేసుకోవాలి ఈ బఠానీ మొత్తాన్ని. తర్వాత మసాలా కోసము 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత నెక్స్ట్ బఠానీ అనేది ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఒక 1.5 స్పూన్ వరకు మసాలా వేసి బాగా టాస్ చేయాలి. ఈ మసాలా అనేది మీ టేస్ట్ తగినట్టు వేసుకోండి. సో ఇలా మొత్తం వేసుకున్న తర్వాత టాస్ చేసి తినేసేయడమే. దాదాపు 1 మంత్ వరకు నిల్వ ఉంటాయి. ఈ బఠానీ అనేది చాలా బాగుంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఇలా ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, సింపుల్గా కూడా చేసుకోవచ్చు. కరకరలాడుతూ చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉచిత కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.